ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఏకము చేయుట మాత్రమే కాక వారి ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. నూతన సృష్టి తన శిలువ ద్వారానే ఆయన చేసెను. ఎందుకంటే పాత సృష్టిలో సమస్తము పాపము వలననే పడిపోయేదే, కానీ నూతన సృష్టిలో నీతి వలన ఐక్యత ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనములో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక క్రొత్త మానవుణ్ణి అంటే యూదుల్లో ఇతరులలో ఉన్న విశ్వాసులందరినీ ఒక్క శరీరంలో కలిపి క్రీస్తు తానే శిరస్సుగా ఉండడమే. ఇలాంటిది ఇంతకుముందు ఎన్నడూ లేదు గనుక అది క్రొత్త ఆధ్యాత్మిక జీవితముతో కూడినటువంటి క్రొత్త సృష్టి గనుక అది కొత్తదే. దూరస్థులమైన మనలను ఆయన రక్తంలో సమీపస్తులుగా చేసి నూతన పురుషునిగా సృష్టించెను. నూతన పురుషుడను మాట క్రీస్తు యొక్క పరలోక కృపలను సౌందర్యములను సంతరించుకొనిన నూతన మానవత్వమును చూపిస్తూ ఉన్నది. దేవుడు వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించాడు. అలాగనే కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పిన నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, క్రీస్తు యొక్క కృపలను వర్ణించుట ఏ ఒక క్రైస్తవునికి సాధ్యమూ కాదు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన, అలాగనే కృపా సత్యము యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే కలిగాను. ఇప్పుడు యూదులకు అన్యులైన విశ్వాసులందరికీ యేసు క్రీస్తు ప్రతినిధిగా ఉన్నాడు. మనము ఇరువురము ఏకము చేయబడి ఉన్నాము కనుక మన మధ్య సమాధాన కారకుడు ఆయనే. కనుక ప్రియులారా, దేవుని సమీపించుటకు ఆజ్ఞారూపకమైన ధర్మశాస్త్రం ఆటంకముగా ఉండగా దానిని క్రీస్తు శిలువలో పూర్తిగా రద్దుపరిచి తన రక్తము ద్వారా సంపూర్ణముగా నూతన మార్గమును ఏర్పరచెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.